నిన్న మొన్న దేశ పార్లమెంట్లో వక్స్ బిల్లు పైన అనేక చర్చల అనంతరం దాని ఆమోదం కూడా దేశం ప్రజలందరం చూసాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా వీక్షించారు. ఏ రోజైతే మొట్టమొదటగా 6 నెలల కిందట కేంద్ర ప్రభుత్వం వక్స్ బిల్లు మీద ప్రతిపాదన చేసిందో ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇమీడియట్గా పార్లమెంట్లో పెట్టడానికి లేదు, దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలా, ఏర్పాటు చేసి చర్చ జరిగిన తర్వాతనే దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలా అని చెప్పి మొట్టమొదటిగా చెప్పిందే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదైతే 6 నెలలుగా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా చర్చలు జరిపి నిన్న మొన్న లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టడం చూసాం, దాని ఆమోదాన్ని కూడా చూసాం. ఈ సందర్భంగా నేను ఒక్కటే అడుగుతున్నా ప్రతిపక్ష వైసీపీ పార్టీని, మీరు నిన్న రాజ్యసభలో మీకున్న 11 మందిలో 7 మంది రాజ్యసభ సభ్యులు ఈ బిల్లుకు రాజ్యసభలో అనుకూలంగా ఓటేశారా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. లోక్సభలో ఒక వైఖరి, రాజ్యసభలో ఒక వైఖరి. లోక్సభలో ఏమో బిల్లును వ్యతిరేకిస్తున్నామన్నారు. ఒక్క ఎంపీ కూడా, మీకు 4 ఎంపీలు ఉంటే ఒక్క ఎంపీ కూడా లోక్సభలో వక్స్ బిల్లు మీద వ్యతిరేకించినట్లు మీరు మాట్లాడలే. రాజ్యసభలో మాత్రం 7 మంది ఎంపీలు వక్స్ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యమైన పార్టీ, బహిరంగంగా కూడా ఎన్డీఏలో ఉంది కాబట్టి మేము ఆ బిల్లును 3 సవరణలతో ప్రతిపాదన కూడా చేశాం. ఆ 3 సవరణలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశంలో ఏదైనా ఈ వక్స్ బిల్లు మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సవరణలు ప్రతిపాదించామో ఆ సవరణలు ప్రతిపాదించిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీనే. అంటే ముస్లిం మనోభావాలను, ముస్లింల రక్షణకు, ముస్లింల ఐక్యతకు, వాళ్ళ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ నిత్యం పనిచేస్తుందని చెప్పేదానికి ఈ 3 సవరణల తీర్మానం లోక్సభలో ఆమోదించిన తీరే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. రాజ్యసభలో ఒక తీరు, లోక్సభలో ఒక తీరు, ద్వంద్వ వైఖరి అవలంబించిన వైసీపీ పార్టీలోని ఎంపీలు రాజీనామా చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న మాట్లాడుతున్నారు ముస్లిం మైనార్టీ పెద్ద మనిషి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజీనామా చేయాలని. 2 నాలుకల వైఖరితో మీరు లోక్సభలో ఒకవైపు, రాజ్యసభలో ఒకవైపు 2 నాలుకల ధోరణి అవలంబించిన వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలి. ఈ సందర్భంగా మీ వైఖరిలో స్పష్టత లేదు, 2 నాలుకల ధోరణి వైసీపీ. అదేవిధంగా నేను ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా, 2019 నుంచి 24 మధ్యలో ఇదే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఆ రోజు 22 ఎంపీలు వైసీపీకి ఉన్నారు లోక్సభలో, రాజ్యసభలో ఎంపీలు ఉన్నారు. ఆ రోజు ప్రవేశపెట్టిన సిఏఏ బిల్లులు కానీ, ఎన్ఆర్సీ బిల్లులు కానీ, త్రిపుల్ తలాక్ బిల్లులు కానీ పాస్ అయినాయి. ఆ రోజు 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ పార్టీ వ్యతిరేకించిందా, అనుకూలంగా ఓటేసిందా అని చెప్పాలి. ఆ రోజు అనుకూలంగా ఓట్లేసి వాళ్ళు ఆ బిల్లులన్నీ పాస్ చేసి అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీతో ఒకవైపరి, ప్రతిపక్షంలోకి వచ్చినాక ఇంకో వైఖరి అవలంబించే తీరు వైసీపీది. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఒకటే వైఖరి, ఈరోజు ఒకటే వైఖరి అవలంబిస్తూ ఉన్నాం. ఈ 3 సవరణలు కూడా ప్రతిపాదించి ఆమోదం తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో ఒకటే తెలుపుతూ ఉన్నాం, వక్స్ ఆస్తులకు రక్షణ కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా
స్పెషల్ లీగల్ టీంను ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వక్స ఆస్తులన్నింటినీ కూడా కాపాడేదానికి.